మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ లైఫ్ విత్ ధన. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అలాగే నేను కూడా బాగున్నాను. ఇంక ఇది వచ్చి గురువారం రోజు అయితే వీడియో. ఇంక ఈరోజు ఏం జరిగింది అనేది ప్రతిదీ మీతో అయితే షేర్ చేస్తాను. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి. ఇంకా ఈరోజు నాది ఫుల్ ఆయిల్ ఫేస్ అండి. ఇంక చూసి జడుచుకోవద్దు, భయపడకండి. ఇంకొచ్చేసి దోశలు అయితే వేస్తున్నాను మార్నింగ్ టిఫిన్కి అనమాట. ఈ దోశలు చూడండి మెత్తగా స్పాంజ్లా ఉన్నాయి కదా. నేను ఈ మధ్యన దోశల్లో ఎక్స్పర్ట్ అయిపోతున్నానండి, డైలీ దోశలు వేసి. ఇంకా మీరు కూడా అనుకోవచ్చు ప్రతిరోజు దోశలే వేస్తారా, వీళ్ళు దోశలే తింటారా అని. నిజమేనండి మీరు అనుకునేది. ఎందుకంటే నేను ఎక్కువగా దోశ, లేకపోతే పెరుగన్నం, లేకపోతే ఉప్మా. ఈ మధ్యన అయితే ఉప్మా కొంచెం సైడ్ చేసామన్నమాట. ఉప్మా అంతగా ఇంట్లో ఇంక తినేది మా హస్బెండ్ తినట్లేదు సరిగ్గా ఉప్మా అని చెప్పి ఉప్మా సైడ్ చేసాము. ఇంకా దోశలే ఎక్కువగా వేస్తున్నాను. లక్కీగాడు నేను మార్నింగ్ టిఫిన్ కూడా ఈజీగా అయిపోద్ది. ఇడ్లీలో కూడా తీసుకురావట్లేదు ఈ మధ్యన, అందుకే ఇడ్లీ చేయట్లేదు. నెక్స్ట్ ఇడ్లీ పెట్టాలనే పెద్ద తలనొప్పి అండి అది. ఇడ్లీ ఆ పాత్రలు దోముకొని ఇవన్నీ. దోశలు అయితే ఈజీగా అయిపోతుంది తొందరగా. ఇంకా దోశలు అయితే వేసానండి, టిఫిన్ చేసాము. ఇక్కడ వచ్చి వీడు ఆడుతున్నాడు కదా గొడుగు, ఇది వచ్చి మా మ్యారేజ్ గొడుగు అండి. పెళ్ళికి ఇచ్చారనమాట మా హస్బెండ్కి, మా అమ్మ వాళ్ళు కొనేసి గొడుగు. వర్షం నిన్న పడితే ఇంకా గొడుగు అయితే ఆరేబెట్టాను, తడిసిపోయిందని చెప్పి. అది ఇప్పుడు తెచ్చుకొచ్చి కిచెన్లోనైతే ఆడుకుంటున్నాడు చూడండి. నేనైతే ఇంక తీసుకున్నాను. ఒరే మా మెమొరీ ఇది ఒక్కటి కూడా మళ్ళీ ఉంచకుండా పగల కొడతావు ఇచ్చా అని చెప్పేసి లక్కీ దగ్గర నుంచి అయితే తీసుకున్నాను. బయట క్లైమేట్ చూడండి ఎలా ఉంది. ఎండ వస్తే ఉండలేము. పోయిన నెల అయితే ఎండదేవుడి గ్యాప్ లేకుండా తెగ అయితే తిట్టేసుకున్నామండి. ఏంటి ఎండ, వేడికి ఉండలేకపోతున్నాము అని. ఇప్పుడైతే వర్షాలు స్టార్ట్ అయిపోయి ఇంక ఈ వర్షాలకి దేవుడా వర్షాన్ని తగ్గించు, మా బట్టలు అయితే ఆరట్లేదు అని అడుక్కుంటున్నాం అనమాట. ఇట్లా ఉంది. ఈరోజు వచ్చి నిన్న లైట్గా చినుకులు పడింది కానీ ఈరోజు అయితే ఏం లేదు. మొత్తం ఉదయం లేచినప్పటి నుంచి ఫుల్ మబ్బు అయితే వేసింది. ఇంకా గాలి మాత్రం ఫుల్గా వేస్తుందండి. చెట్లు చూడండి బయట ఎలా ఊగుతున్నాయో. ఇంకొక సైడ్ అయితే ఇగోండి వంట చేస్తాను, రైస్ పెట్టాను, రైస్ అయిపోయింది. ఇంకొచ్చి రసం అయితే కొద్దిగా ఉందన్నమాట మా దగ్గర. ఇంకెక్కువ చేసినా వేస్ట్ అప్ ఇంకేం లేదని నిన్న కొద్దిగానే చేశాను. అందులో కొంచెం అయితే మిగిలింది. నాకైతే రసం అనేది ఇష్టం ఉండదు. నేను ఎంత తిన్నా ఎప్పుడైనా సరే కొంచెం కూర వేసినా చాలు, కర్రీతో అడ్జస్ట్ అయిపోతున్నాను, కానీ రసం అయితే తిన్నాను. ఇంకా వీడు చూడండి టీవీ వేసి ఇచ్చాను. ఇంకా మరి వేరే ప్రపంచంతో పని లేదన్నట్లు ఇంకా టీవీని అయితే చూసుకుంటున్నాడు సింగిల్గా కూర్చొని. ఇంకా నేను ఇక్కడ వచ్చి వంకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. మళ్ళీ ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వంకాయలు అయితే తీసుకుని వచ్చాను. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, వేరే వాళ్ళ వంకాయలు ఉన్నాయి తీసుకొని వచ్చానని చెప్పి మళ్ళీ వాళ్ళ ఇంటికే వెళ్ళి వంకాయలు అయితే ఏరుకొని వచ్చానండి. ఈ వంకాయల కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే అందులో ఏం పౌడర్ ఏం కలపరు కదా, మిక్సింగ్ ఏం చేయరు. బయట కొన్నవి అయితే రకరకాల గుండెలు అవి ఇవి వేసేస్తారు కాబట్టి అవి అంత టేస్ట్ ఉండవు. ఇంకే వంకాయ కాంబినేషన్ వచ్చి మిల్ మేకర్ చేశానండి. మిల్ మేకర్ వచ్చి నానబెట్టాను ముందుగా, ఒక అరగంట ముందే నానబెట్టాను. ఇంకా మెత్తగా అయిపోయి ఇంకా వంకాయలో మిల్ మేకర్ వేసి టమాటా వేసి కర్రీ చేస్తే సూపర్గా ఉంటుందండి. ఆ ఇంట్లో మా అమ్మకి వంకాయ కూర అంటే చాలా చాలా ఇష్టం. ఎప్పుడైనా వంకాయ తెచ్చుకొని తింటాను అంటే మా అమ్మ ఒక్కదే పాపం వండుకొని తెచ్చుకు తినాలి. ఎందుకంటే మా ఇంట్లో మా నాన్నకు వంకాయ కూర అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడు వంకాయ తెచ్చినా సరే మా నాన్నకు నచ్చదు. అందుకని మా ఇంట్లో వంకాయ వండడం తక్కువ. ఎప్పుడైనా సరే దొండకాయలు ఎక్కువ వండుతారండి. మా నాన్న మార్కెట్కి వెళ్ళారంటే దొండకాయలు మాత్రం తప్పకుండా తీసుకుని వస్తారు. మేము తినలేక విసిగిపోయేవాళ్ళమండి. నాన్న వెళ్ళారు మార్కెట్ కంటే దొండకాయలు వస్తాయి డెఫినెట్గా అనుకునేవాళ్ళము. ఇంకా ఈ వంకాయ టాపిక్ వచ్చింది కాబట్టి ఇంకా అదైతే చెప్తున్నానండి మీకు. ఇంక ఇక్కడ లక్కీ చూడండి సాల్ట్ డబ్బా ఇక్కడ పెట్టి పక్కకు అదే కిచెన్లోకి వచ్చి వంట చేసుకుంటున్నాను కదా, ఇంతలోపు ఏం చేసాడు చూడండి, సాల్ట్ మొత్తం కింద అయితే పడేశాడు. ఈ పిల్లలు పుట్టాక మనకు అసలు ఖాళీ 5 నిమిషాలు ఖాళీ కూడా ఉండదండి. ఇంకా వీళ్ళు వెనక మనం పరిగెట్టినప్పటికే సరిపోతుంది, కూర్చోడానికి కూడా ఖాళీ ఉండదు. ఇది మర్చిపోయి పొరపాటున ఇక్కడ పెట్టి వెళ్ళిపోయాను. ఇంక ఇదైతే మొత్తం పడేసాడండి కింద ఈ సాల్ట్ అంతా. ప్రతిసారి ఇంత ఏదో ఒకటి చేసుకునే ఉంటాడండి. వీడి వల్ల నా బీపీ కూడా ఎవరికైనా పెరిగిపోద్ది, కానీ వీడితో అరిచి నా బీపీ డౌన్ అయిపోయింది. అంతకుముందు నేను మాట్లాడేటప్పుడు చాలా స్లోగా మాట్లాడేదాన్ని. వీడు పుట్టిన తర్వాత నుంచి నా వాయిస్ కూడా రేజ్ అయిపోయింది. దేనికైనా పెద్దగా అరవడం అయితే అలవాటు అయిపోతుంది ఈ మధ్య. నాకు ఫుల్ డే వీడియోలు తీయాలనుకుంటున్నాను కానీ మా బాబు వల్ల అయితే నాకు అవ్వట్లేదండి. అందుకే సగం అయితే పెడుతున్నాను. ఇంక ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్